వాగీశాద్యా సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యాస్య తన్మమామి గజాననం శరదిందు వికాసిమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీంబుపాసే. 45వ సూత్రం దగ్గరకు వచ్చాం. నారద భక్తి దర్శనం. దేనిలో ఈ 45వ సూత్రంలో తరంగాయితాయదృశ్యాత్ తథైవ సముద్రాయంతే అని చెప్పారు. ఇంతకుముందు ఉన్నటువంటి సూత్రంలో కామక్రోధములను, బుద్ధి భ్రంశమును, వీటిని నశింపజేయాలి అనుకున్నాం. అయితే ఈ సూత్రం ద్వారా ఏం చెబుతున్నారు అంటే, నశింపజేయడం అంత సులభం కాదయ్యా అన్నారు. అంత తేలికైన పని కాదు. కోరికలను చంపుకొనుట అనేది ఉపన్యాసానికి బాగానే ఉన్నది, ఒక మాటగా చెప్పేశాం. కానీ చంపుకుంటున్నామా? ఎంతవరకు చంపుకుంటున్నాం? అసలు చంపుకోవాలి అనే ఆలోచనకు వచ్చామా లేదా? సంగాత్ జాయతే కామః, సంగము వల్లనే కోరిక కలుగుతోంది. ఇతరమైనటువంటి వాళ్ళతో సంగమే లేకపోతే కోరిక కలిగే అవకాశం లేదు అని అనుకుంటాం మనం. కానీ ఈ మనస్సు లోపలే ఉన్నటువంటి ఇంద్రియముల చేత కామము, క్రోధము, ఈ షట్కములైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో 6 రకాలైన భావాలు ఉద్భవిస్తాయి. వాటంతటవే పుడుతూ ఉంటాయి. ఆ పుట్టినవి ఈ సంగము వల్ల పెరిగి పెద్దవుతూ ఉంటాయి. ఈ హృదయంలో అసలు ఆ కామము అనేదే పుట్టకపోతే పెరగటం అనేది కూడా ఉండదు. అలా అని పుట్టకుండా ఉంటుందా? ఖచ్చితంగా పుట్టి తీరుతుంది. ఒక్క కామమే కాదు, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, ఇవన్నీ వస్తుతః జనక స్థానము ఏదయ్యా అంటే హృదయంలోనే. ఎప్పుడైతే పుడతాయో ఆ పుట్టినవి పుట్టినట్టుగానే ఉంటాయి. దేనివల్ల పెరుగుతున్నాయి అంటే సంగాత్, సంగము వల్ల అవి పెరుగుతున్నాయి. అందుకనే తరంగాయిత ఆపీమే సంగాత్ సముద్రాయంతి అని సూత్రీకరించారు ఈ సూత్రంలో. ముందు తరంగములుగా ప్రారంభమైనటువంటి ఆ కోరికల యొక్క జలము ఉన్నదే, కోరికలు అనబడే తరంగాలు సంగాత్ అనేక మంది యొక్క సంగము చేత సముద్రాయంతి, సముద్రము వలె మారుతుంది అన్నారు. సముద్రంలాగా మారితే ఇక ఎండిపోయే అవకాశం ఉన్నదా? నదులు ఎప్పుడైనా ఎండుతాయేమో కానీ సముద్రాలు ఎండే అవకాశం లేదు. కనుక సముద్రము వలె మారినటువంటి ఈ షట్కములు, 6 గుణములు ఏవైతే ఉన్నాయో కలిగినటువంటి భక్తిని వినాశోభవతు, సర్వనాశనం చేస్తాయి. ఎంతో పరిశ్రమ చేసి ఇంతకాలం దాన్ని కాపాడుకుని ఎంతో జాగ్రత్తగా ముందుకు వచ్చి ఈ భక్తిని పొందినటువంటి భక్తుడు ఉన్నాడే, ఈ సంగము వల్ల ఏం చేయగలుగుతాడు? ఉన్నదాన్ని మొత్తాన్ని పోగొట్టుకోగలుగుతాడు. సర్వనాశనం అయిపోయే ఆ కారణం చేత సంగాత్ త్యాజ్యతే తథైవ, ఖచ్చితంగా సంగమును వదలవలసిందే. అసలు సంఘాన్ని ఎట్లా వదులుతామయ్యా? కేవలం ఎటువంటి సంగమును వదలమన్నారు? దుష్ట సంగాత్, దుర్మార్గమైనటువంటి దాన్ని వదిలిపెట్టాలి. దీని గురించే ఇప్పటి వరకు సుమారుగా 12 సూత్రములను సూత్రీకరించారు నారదుల వారు. 12 సూత్రాలలో కేవలం దుస్సాంగత్యమును గురించే చెబుతున్నారు అంటే ఈ సంగమును వదులుకోవటం ఎంత కష్టతరమైనదో మనం ఊహించాలి. ఒకవేళ ఆ సంఘాన్నే కనుక వదులుకోకపోతే ఈ సూత్రం ద్వారా ఏం చెప్పుచున్నారు అంటే సముద్రము వలె మారుతుంది అన్నారు. అది సముద్రంగా మారిపోయిన తర్వాత ఆ కెరటాలు సముద్రంగా మారినాయి అంటే
ఇక అది తరిగేటువంటి అవకాశం లేదు. అమావాస్యకు పౌర్ణమికి సముద్రం ఉప్పొంగినట్టే ఈ లోపల ఉండేటువంటి ఈ అరిషడ్వర్గములు కూడా ఉప్పొంగుతూ ఉంటాయి. అవి ఉప్పొంగినప్పుడల్లా వాటికి సంబంధించినటువంటి కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. ఆయా కర్మలను ఆచరించడం చేత వాడి జీవితం అంతా లౌకికంగానే గడిచిపోతుంది. ఏమి సాధించాడు భగవంతుడు ఈ మానవ జన్మ ఇచ్చినందుకు? వాడు ఆ జీవుడు ఏమీ సాధించకుండా ఇతరమైనటువంటి పశువులన్నీ ఎట్లా అయితే ఆహారాన్ని పొంది సంతానమును పొంది నిద్రపోయి ఈ విధంగా గడిపినాయో, ఈ మానవుడు కూడా సంపాదన కొరకు ఉద్యోగం చేస్తాడు, సంపాదిస్తాడు, దాంతో కావలసిన ఆహారాన్ని తీసుకుంటాడు, నిద్రపోతాడు, సంతానాన్ని పొందుతాడు. ఆ పశువు ఏ పని చేస్తున్నదో వీడు అదే పని చేస్తున్నాడు. కనుక ఇతన్ని కూడా మనం ఏమనాలి? అందుకనే శంకర భగవత్పాదుల వారు జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. కనుక జంతు జాతిలో మానవుడుగా పుట్టడం శ్రేష్టము అని. ఎందువల్ల శ్రేష్టం? ఇదిగో ఈ ఆరింటిని వదులుకోవటం కోసం, ఈ అరిషడ్వర్గాలను వదులుకోవటం కోసం అసలు తరంగములనే రానివ్వకూడదు. పోనీ రానివ్వకుండా ఆపగలమా? సహజంగా వాటికి జనక స్థానం ఈ జీవుని హృదయమే. పుడుతూనే ఉంటాయి, ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఉన్నాయి కనుక ఇవి పుడతాయి. పుట్టిన వాటిల్ని మనం పెరగకుండా చేసుకోవాలి అంటే, అది సముద్రంలాగా మారకుండా చేసుకోవాలి అంటే ఏం చేయాలి? సంగాత్ త్యాజ్యతి, సంగమును వదిలిపెట్టాలి. ఎప్పుడైతే సంఘాన్ని వదిలిపెడతావో అది సముద్రము వలె మారకుండా, ముంచివేయకుండా. సముద్రం ఏం చేస్తుంది? పొంగి పొరలింది. ఆ బడబాగ్ని వచ్చినప్పుడు అది పొంగి పొరలుతుంది, గ్రామాలను ముంచేస్తుంది, మొత్తం అన్నీ మునిగిపోతాయి. ఈ సముద్రం కూడా అంతే. ఈ సముద్రంలో కూడా కామాగ్ని ఉన్నది. కామము అనే అగ్ని. ఈ కామము అనేటువంటి అగ్ని అన్నిటినీ దహింపజేస్తుంది. ఇంత దివ్యమైనటువంటి జీవితం, ఇంత మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి మానవ జీవితం కేవలం ప్రాపంచికమైన నశించేటువంటి విషయాల పట్ల కోరిక చేత ఈ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. పునరపి జననం పునరపి మరణం. ఈ పుట్టినటువంటి వాడు మరణిస్తాడు, చేసిన కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ పుడతాడు, మళ్ళీ చస్తాడు, మళ్ళీ పుడతాడు. అసలు పుట్టుకే లేకుండా బ్రతికి ఉన్నప్పుడే మోక్షాన్ని పొందగలిగిన స్థితిని పొందాలి అంటే ముందు ఏం చెయ్యాలయ్యా? తరంగాయిత అనేటువంటి ఈ కామ క్రోధ లోభ మోహములు ఏవైతే ఉన్నాయో, మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో, వీటిల్ని తరంగములుగా ఉన్నప్పుడే నిరోధించాలి. నిరోధించాలి అంటే సంగమును పొందకుండా ఉండవలే అని ఈ సూత్రం ద్వారా నారదుల వారు మనకు ప్రతిపాదించారు. దీని తరువాతి సూత్రంలో 46వ సూత్రంలో కహతరతి మాయాం యహ సంగాస్త్యజతి యహ మహానుభావాం సేవతే నిర్మమో భవతి. చాలా గొప్పగా మార్గాన్ని చూపించారు నారదుల వారు ఈ సూత్రం ద్వారా. మొట్టమొదట ప్రశ్న వేశారు ఆయన. కహతరతి మాయాం. ఈ ప్రశ్న మనం వేసుకోవాలి, జీవుడే వేసుకోవాలి. ఈ కామక్రోధాదులన్నీ కూడా ఈ లోపలనే జన్మించడానికి గల కారణం ఏమిటి? మాయాం అన్నారు. ఈ ప్రపంచమంతా కూడా భగవంతుని మాయా క్రీడ. ఆ భగవంతుడు భక్తునకు చెబుతాడు ఏమని? నేను మాయలో దాగి ఉన్నానయ్యా, నీవు మాయను ఛేదించి నా వద్దకు రావయ్యా. ఆ భగవంతుడు మనకు ఉపదేశం చేసేది కూడా ఇదే.
నేను మాయ లోపల దాగి ఉన్నా. మనం భగవంతుని దగ్గరకు చేరాలి అంటే ఏం చేసుకోవాలి? ఈ మాయను ఛేదించి లోపలికి వెళ్ళి ఆ ఉన్నవాణ్ణి దర్శనం చేయాలి. ఈ మాయను ఛేదించాలి అంటేనే ముందు మనకు కావలసినటువంటి కొమ్మ భక్తి అనబడేటువంటి చెట్టు కొమ్మ. ఆ కొమ్మ విరగకుండా ఆ కొమ్మను పట్టుకొని, పైగా ఆ కొమ్మ ఎంత లేతగా ఉంటుందో, దాన్ని పట్టుకుంటే జారిపోతుంది, పైకి ఎగబాగటం కష్టం. ఇదిగో ఇప్పటి వరకు చెప్పబడినటువంటి అనేకములైనటువంటి సూత్రములను అనుసరించి ఆ భక్తి అనే కొమ్మను పట్టుకుని ఎలాగో ఒకలాగున ఆ చెట్టుని ఎక్కాం. ఏమండి, ఆ చెట్టుని ఎక్కిన తరువాత వెతుక్కోవాలి. మనం వెతుక్కోవడానికి అడ్డు వచ్చేదే మాయ. ఆ మాయను ఛేదించి ఆ లోపల ఉన్నటువంటి భగవత్తత్వాన్ని మనం స్వీకరించాలి. ఎప్పుడైతే స్వీకరిస్తామో త్వమేవాహం, నీవే నేను, నేనే నీవు, ఆ స్థితికి చేరుకోగలుగుతాం. కనుక దీనికి అంతటికీ అడ్డుపడేదేదయ్యా మాయా. కనుక ఈ జీవుడు ముందు ఏ ప్రశ్న వేసుకోవాలి? కహతరతి మాయాం, దుఃఖపడుతూ అడగాలి. ఆ మాయను తొలగించుకునే ఉపాయం కూడా మనకు ఇవ్వవలసిన వాడెవరయ్యా అంటే భగవంతుడే. వాడి యొక్క దయ లేకుండా మాయను కూడా త్యజించలేం. వాడి దయ కలగాలి అంటే జన్మ జన్మల సంస్కారము వెంట ఉండాలి. ఎన్నో జన్మలలో మనం చేసినటువంటి సాధన అక్కరకు రావాలి. జన్మ జన్మలకు చేసిన పాప పుణ్యములు ఎట్లయితే మన వెంట వస్తున్నాయో, మన యొక్క సంస్కారం కూడా మన వెంట వస్తుంది. మనం చేసే సాధన ఫలం కూడా వస్తుంది. ఆ ఫలితాన్ని అనుభవించడం కాకుండా నిష్ఫలంగా గనక కర్మను ఆచరించినట్లయితే ఆ సంస్కారం వెంట వస్తుంది. ఫలితాన్ని కోరుకుని యజ్ఞం చేస్తే ఆ ఫలితం మాత్రమే ఇస్తాడు భగవంతుడు, తప్పుకుంటాడు. కానీ ఏ కోరిక లేకుండా యజ్ఞం చేస్తే సంస్కారాన్ని వెంట పంపుతాడు. ఎప్పుడైతే ఆ సంస్కారం వెంట వచ్చిందో గడచిన జన్మలోనే కాకుండా ఈ జన్మలో కూడా మనం సాధన విషయాన్ని నడపగలుగుతాం. ఎప్పుడైతే ఆ సాధన విషయాన్ని నడపగలిగామో అప్పుడు కనీసం ఈ ప్రశ్న వేసుకోవాలి అనే ఆలోచన జీవునికి వస్తుంది. ఏమిటా ప్రశ్న అంటే ఈ సూత్రం ద్వారా తెలియజేస్తున్నారు. కహతరతి మాయాం, మాయను ఎట్లా తరించాలి, ఎలా దాటాలి. ఎప్పుడైతే ఆ ప్రశ్న వచ్చిందో దానికోసం ప్రయత్నం మొదలవుతుంది కదండి. అసలు ప్రశ్నే లేకపోతే ప్రయత్నం మృగ్యం. ఆ ప్రశ్న ఎప్పుడైతే ఏర్పడిందో తిందాము, ఏ విధంగా తినగలము అనే ఆలోచన వచ్చినప్పుడు కదా ఆ తినటానికి కావలసిన ద్రవ్యాన్ని పొందడం, ఆ ద్రవ్యాన్ని పచనం చేయడం, దాన్ని కలుపుకుని నోట్లో పెట్టుకోవడం, ఇన్ని కర్మలు ఆచరిస్తాడు వాడు. అసలు తిందామనేటువంటి ఆలోచనే లేకపోతే, ఎలా నేను తినగలుగుతాను అనే ప్రశ్నే లేకపోతే సంపాదించే ఆవశ్యకత ఉండదు. కనుక అప్పుడు క్రియాశూన్యం అవుతుంది. ఏ కర్మను ఆచరించకపోవటం కూడా మహాపాపమే. కర్మను ఆచరించాలి, ఆ కర్మ సత్కర్మ అయి ఉండాలి, దైవదత్తమై ఉండాలి అని చెబుతున్నది వేదశాస్త్రం. కనుక మనం ముందు వేసుకోవలసిన ప్రశ్న ఏమిటయ్యా అంటే మాయను ఏ విధంగా ఛేదించాలి. మాయను ఛేదించాలి అన్నా సంగాత్ త్యజతి అన్నారు. సంగమును వదిలిపెట్టవయ్యా. ఒక్క సంగమును వదిలిపెడితే మాయను ఛేదించగలుగుతామా? మాయను ఛేదించగలుగుతామా? కేవలం సంఘాన్ని వదిలిపెట్టడం మాత్రమే కాదు, మహానుభావాం సేవయతే, మహానుభావులను సేవించవయ్యా అన్నారు. ఇక్కడ మళ్ళీ మనకు సమస్య. సేవ అంటే ఏమిటి? అసలు మహానుభావులు ఎవరు? దీనికి సమాధానం దొరికితే మహానుభావులకు సేవ చేస్తాం. అసలు మహానుభావుడు ఎవరు అని నిర్ధారణ చేస్తాం.
లోకంలో ఎవరు మహానుభావులని భావిస్తాము అంటే అదర్శయో దర్శయత్ ప్రయత్నపూర్వకో యత్ పురుష తత్ మహానుభావ అని శాస్త్రం చెప్పింది. కనబడని దానిని దర్శించుట కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారిని మహానుభావులు అని చెప్పబడ్డారు. ఏది కనబడకుండా ఉంటుంది? కనబడేది నశించేది అని చెప్పుకున్నాం. యదృశ్యం తన్నశ్యతి. ఏది కనపడకుండా ఉంటుందో అది సత్యమైనది. సత్యం వేరు, నిజం వేరు. ఏది సత్యమైనది? కనపడకుండా ఉండేది ఏదో అదే సత్యమైనది. ఆ సత్యమైన దాన్ని దర్శించడం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రయోజనాన్ని పొంది, కేవల ప్రయత్నం కాకుండా ఆ ప్రయోజనాన్ని పొంది పారలౌకికమైనటువంటి ఆనందంలో మునిగి తేలేటువంటి మహానుభావులు వాళ్లను మహానుభావులు అన్నారు. అంతే తప్ప లోకంలో ఏదో గొప్ప చదువు చదివినంత మాత్రం చేత మహానుభావుడు కాడు. దివ్యమైన తత్వమును పొందగలిగితే మహానుభావుడు. అటువంటి మహానుభావులకు సేవ చెయ్యాలి. సేవ ఎలా చెయ్యాలి అనేది మళ్ళీ మనకు ప్రశ్నే. సేవ చేయడం అంటే కేవలం ఆ మహానుభావునకు ఏది కావాలో దాన్ని అందించడం, ఆయన చేసుకోవలసినటువంటి కర్మలనన్నీ మనం చేయడం, ఇటువంటివి సేవలు కాదు. ఆయనకు ఏ కష్టము కలగకుండా చూసుకోవడం, ఇది మాత్రమే సేవ కాదండి. ఆయన చేయవలసిన కర్మలు ఆయనే ఆచరించాలి. అది మనం ఆచరించినట్లయితే ఏమవుతుంది? ఓ దివ్యమైనటువంటి చరిత్ర ఉదాహరణగా చెప్పారు. ఓ గురుదేవుడు తన వయస్సంతా అయిపోయి ఇహ ప్రాణాలు పోవును అనేటువంటి విషయాన్ని తెలుసుకుని తన శిష్యులందరినీ దగ్గరకు పిలిచాడు. ఆ శిష్యులందరినీ పిలిచి వాళ్ళను ఒక్క ప్రశ్న వేశాడు. నాయనా, నాకు ప్రాణం పోయేటువంటి సమయం దగ్గరకు వచ్చిందయ్యా. కాకపోతే నా యొక్క పాండిత్యము వల్ల, నేను చేసిన తపస్సు వల్ల ఇంకా కొంత పాపము నేను అనుభవించవలసినది మిగిలి ఉన్నది అని తెలుసుకున్నా. అయితే ఆ పాపాన్ని కూడా నేను అనుభవించి వెళ్ళిపోతే ఇక మళ్ళీ జన్మ ఉండదు. అనుభవించకుండా మరణిస్తే మళ్ళీ ఆ పాపాన్ని అనుభవించడానికి నేను పుట్టాలి. అందువల్ల నా యొక్క తపోశక్తి చేత ఈ ఉన్నటువంటి పాపమునకు ఫలితముగా నేనే కష్టమును నా అంతట నేను కొని తెచ్చుకుందామని అనుకుంటున్నా. ఆ కష్టాన్ని నేను అనుభవించేశాననుకో, ఇక పాపం ఉండదు, మళ్ళీ జన్మ ఉండదు, ఇంకా జన్మ పొందకూడదు అని నా దృష్టి. అందువల్ల నేను ఇక్కడ కాకుండా కాశీనగరం వెళ్ళి ఆ గంగ ఒడ్డున మణికర్ణిక ఘట్టమునందు అక్కడ కూర్చుని ఆ పాపమును అనుభవింపజేసుకోవడం కోసం కుష్ఠరోగమును ఈ శరీరానికి ఆపాదింపజేద్దామని అనుకుంటున్నా. ఈ విషయమంతా చెప్పింది ఎవరు? గురుదేవులే. తన శిష్యులందరికీ చెబుతున్నాడు ఆయన. ఆ రోగాన్ని ఆపాదింపజేసుకుందామని అనుకుంటున్నాను. అయితే నన్ను ఇక్కడి నుంచి కాశీనగరానికి చేర్చాలి. వార్ధక్యం కనుక నేను నా అంతటి నేను నడవలేను. అప్పటి రోజుల్లో ఈ వాహన సౌకర్యాలేమీ లేవు, నడిచి వెళ్ళవలసిందే. కాశీకి వెళ్ళిన వాడు కాటికి వెళ్ళిన వారితో సమానమని అనుకుంటూ ఉండేవారు, తిరిగి వస్తాడో లేడో అనే భయం చేత. కనుక నన్ను కాశీకి చేర్చాలి. చేర్చడమే కాకుండా గళత్కుష్టము అనే రోగాన్ని నేను నా శరీరానికి ఆపాదింపజేసుకుంటే, ఆ రోగం నాకు కలిగిన తరువాత నాకు ఎవరు సేవ చేయగలరో మీలో ఒక్కరు చెప్పండి అన్నారు. ఆ శిష్యులను అడిగాడు గురువు గారు. వెంటనే శిష్యులు ఏమన్నారంటే, అందులో ఒకడు లేచన్నాడు. ఆ శిష్యుని పేరు దీపకుడు. వాడన్నాడు, గురుదేవా, మాకు ఇంత విద్య చెప్పారు కదా, మమ్ములను ఇంత విజ్ఞానవంతులను చేశారు కదా, ఆ పాపమును మీరు ఎందుకు అనుభవించాలే?
ఆ రోగమేదో నాకు వచ్చేటట్టు చెయ్యండి, మీరు చేసిన పాపకర్మ యొక్క ఫలితాన్ని నేను అనుభవిస్తా అన్నాడు ఆ శిష్యుడు. అప్పుడు గురుదేవుడు ఏం చెప్పాడు? అయ్యా, నేను చేసిన కర్మ నేను అనుభవించవలసిందే. అది పాపము కానీ పుణ్యము కానీ నా వల్ల నీవు అనుభవించేటువంటి అవకాశం లేదు. ఒకవేళ నీవు పొందుదామనే కోరికతో అడిగినా, నేను ఇవ్వగలిగి ఇచ్చినా, నేను అనుభవించవలసిన పాపాన్ని ఇంకొకరి చేత అనుభవింపజేసిన పాపము మళ్ళీ వచ్చి కలుస్తుంది. ఈ పాపం ఎంత సునిశ్చితమైంది. కనుక ఈ పాపాన్ని అనుభవించడమే కాకుండా ఇంకా ఆ పాపాన్ని నీకు కట్టబెట్టి నేను పాపాన్ని ఎక్కడ పొందను? ఈ పాపం ఏ విధంగా తరుగుతుంది? కనుక నేను చేసినటువంటిది నేను అనుభవించవలసిందే. దీనివల్ల మనకు అర్థమైనదేమి? ఎవరి కర్మ వారు అనుసరించవలసిందే. వాళ్లకు సేవ చేస్తున్నాము అంటే అర్థం వాళ్ళు చేయవలసిన కర్మను మనం చేయడం అని కాదు. సేవ చేయుట అంటే వారికి ఇష్టమైన కర్మను మనము ఆచరించుటయే సేవ అన్నారు. భగవత్ సేవ చేయడం అంటే భగవంతునికి ఇష్టమైనటువంటి కర్మను ఆచరించుట. అట్లాగే మహానుభావులకు సేవ చేయుట అంటే ఆ మహానుభావులకు ఇష్టమైన కర్మను ఆచరించుట. వారికి ఇష్టమైన కర్మలు ఏవో మనకెట్లా తెలుస్తాయి? మళ్ళీ ఇక్కడ ప్రశ్నయే, ఆ మహానుభావుడికి ఇష్టమైన కర్మ ఏదండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్మ ఇష్టంగా తోచవచ్చు. సర్వసంగ పరిత్యాగి అయినప్పటికీ, సర్వసంగము పరిత్యాగము అయినప్పటికీ కర్మ లేకుండా ఉన్నదా, తపస్సు లేకుండా ఉన్నదా? వారికి కూడా తపస్సు ఉన్నది కదా. ప్రణవనాదముతో ప్రణవ మంత్రముతో సంగము ఉన్నది కదా. ఈ సంఘాన్ని వదిలిపెట్టే అవకాశం లేదు కదా. కనుక కేవలం అన్నీ వదిలిపెట్టినా సంగము లేకుండా ఉండే అవకాశం మాత్రం లేదు. అది జీవతత్వం. ఏదో ఒక రకమైనటువంటి సంఘం ఉంటుంది. స్వామివారు ఉన్నారు, అన్నిటినీ వదిలిపెట్టారు. కాషాయ వస్త్రధారణ చేశారు, దండధారణ చేశారు. అనేక మంది వారికి నమస్కారం చేసుకుందామనైనా వస్తారు కదండి. ఆ నమస్కారం చేసుకోవడానికి వచ్చినటువంటి వారు అహంభూ అభివాదయ్యే అని వారిని వారు పరిచయం చేసుకుని వారి నామధేయాన్ని చెప్పి పరిస్థితినంతా చెబుతారు. ఇప్పుడు ఆ విషయాలను స్వామివారు విన్నారా, వినలేదా? సంఘం ఏర్పడిందా లేదా? కనుక వీటినన్నిటినీ కూడా వదలాలి అంటే కష్టం కదా. ఏ సంఘమును త్యజిస్తాం మనం? ఆ మహానుభావులకు సేవ ఎలా చేస్తాం? సేవ చెయ్యడానికి మనం అక్కడికి వెళ్ళినా వాళ్లకు మనతో సంఘం ఏర్పడుతోంది. ఈ సంఘ దోషము వల్ల వాళ్ళ మహానుభావత్వం నశిస్తోంది. కనుక ఏం చెయ్యాలి? సేవ అంటే ఏమిటి అంటే ఒకే ఒక్క సూత్రం చెప్పారు నిర్ధారణ చేసి. కేవలం వారికి ఇష్టమైన కర్మ. వారికి ఇష్టమైన కర్మ ఏదండి? మౌనముగా ఉండుట స్వామివారికి ఇష్టం. మనం కూడా మౌనంగా ఉండి వెళ్ళి నమస్కారం చేసుకుని తిరిగి రావాలి. అంతే తప్ప అక్కడ సంభాషణ చెయ్యరాదు. సత్కర్మలు ఇతరుల చేత ఆచరింపచేయుట ఆ మహానుభావునకు ఇష్టం. ఆయనకు ఈ సత్కర్మలు చేయటం ఇష్టం కనుక సత్కర్మలనే ఆచరిద్దాం, ఇంకొక పని చేయవద్దు. ఆ సత్కర్మలు కూడా ఎటువంటివో తెలుసుకుని దాని ప్రకారం ప్రవర్తిద్దాం అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఈ విధంగా గనక మహానుభావులకు సేవ చేసినట్లయితే ఆ సేవ వల్ల మన స్థితి ఎట్లా ఏర్పడుతుంది అంటే నిర్మమో భవతు అన్నారు ఈ సూత్రంలో. నిర్మమో భవతు, పూర్తి మమకారాన్ని పోగొట్టుకుని ఇది నాది అనేటువంటి తత్వాన్ని వదిలేసేసి దివ్యమైనటువంటి స్థితిని మనం పొందుతాం మహానుభావుల యొక్క సేవ వల్ల. దుర్మార్గుల సాంగత్యమును వదిలిపెట్టుట,
మహానుభావులకు సేవ చేయుట, ఈ రెండు కర్మల చేత నిర్మమో భవతు, మమకారము లేని స్థితి ఈ జీవునకు కలుగుతుంది. ఎప్పుడైతే మమకారాన్ని వదిలిపెడతాడో తాను సాధన చేసేటువంటి భక్తి నిలబడుతుంది. సాధన చేసే భక్తి ఎప్పుడైతే నిలబడుతుందో మాయ తొలగిపోతుంది. మాయ ఎప్పుడైతే తొలగిందో మనం ఎక్కడ చేరుతామంటే భగవంతుని వద్దకే చేరుతాం. కనుక ఈ సూత్రం ద్వారా దేవర్షి అయినటువంటి నారదుల వారు ఆ భగవంతుని చుట్టూ ఉన్న మాయను ఏ విధంగా ఛేదించాలి అనేటువంటి విషయాన్ని మనకు పెద్దల యొక్క సాంగత్యము చేత, దుర్మార్గుల యొక్క విరహము చేత, రహితత్వము చేత పొందుతాము అని సూత్రీకరించారు. ఆ విధానాన్ని మనం కూడా అనుసరించాలి అని మనవి చేస్తూ స్వస్తి. ఓం నమో వెంకటేశాయ.